ముందుగా మనం ఈరోజు ఈ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. చాలామంది మనకు ఛానల్లో అడుగుతున్నారు, ఈ బీసీ కార్పొరేషన్ లోన్కి సంబంధించిన ఒక వీడియో చేయండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది. లాస్ట్ టైం వీడియో చేయడానికి మనకి కొన్ని జిల్లాల వరకే మనకి అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకి మధ్యలో ఈ ఎమ్మెల్సీ ఓట్స్ అనేది మనకి పెట్టడం వల్ల ఈ మిగతా జిల్లాలకు అనేది మనకి అప్లై చేసుకోవడానికి సర్వీస్ అనేది మనకి లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని జిల్లాల వారికి ఈ బీసీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవడానికి అన్ని జిల్లాల వారికి ఇప్పుడు మనకి అవకాశం అయితే మళ్ళీ ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అప్లై చేసుకునే ప్రాసెస్ మొత్తం మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీకు డెమోలో దీనిలో చూపించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మీరు కొత్తగా కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన మీకు బెల్ ఐకాన్ అనేది ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేసి పెట్టుకున్నట్లయితే నేను లేటెస్ట్గా ఏమైనా వీడియోస్ అనేది పెట్టానంటే మీ ఫోన్కి అందరికన్నా ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో జాయిన్ అయినట్లయితే చిన్న అప్డేట్స్ కూడా మీకు గ్రూప్లో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా. ముందుగా వచ్చేసేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అంటే మనకి బీసీ ఓసీ కేటగిరీస్ వాళ్ళు ఈ స్కీమ్కి అనేది అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. ఈ బీసీ వాళ్ళు కానీ ఓసీ కేటగిరీ కానీ ఈ రెండు కేటగిరీస్ వాళ్ళు మనకి స్కీమ్కి అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఆధార్ కార్డు అనేది ఉండాలి, అదేవిధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఉండాలి. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొంతమంది లేటెస్ట్ పెట్టుకునే విధంగా కాకుండా కొంతమంది పాతవి కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మీరు ఏంటంటే డాష్బోర్డ్లోకి అనేది మీరు లాగిన్ అయిన తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది అక్కడ మీకు ఓకే అయినాయి అంటే పాత సర్టిఫికేట్ అనేది మీకు వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ మీ డీటెయిల్స్ అనేది సైట్లో మీకు డిస్ప్లే అవ్వకపోతే అప్పుడు కొత్త సర్టిఫికేట్ అనేది పెట్టుకోండి. ఓకేనా. ముందు ఒకసారి చెక్ చేయండి, మీ పాత సర్టిఫికేట్ ఉన్నా కానీ అది అవ్వలేదు అనుకుంటేనే కొత్తది పెట్టుకోండి. ఓకేనా. మీ ఆధార్ కార్డు ఒకటి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, అదేవిధంగా మీరు చదువుకుని ఉంటే మీ 10th కానీ ఇంటర్ కానీ ఏదో ఒకటి చదువుకుని ఉంటే మీరు చదువుకున్న మార్క్స్ మేమో, ఒకవేళ చదువుకోలేదంటే ఎటువంటి మెమో కూడా అడగదు మీకు. అదేవిధంగా మీ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు అంటారు కదా, రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా మీకు మనకి 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు ప్రతి ఒక్కరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీకు ఇంకా లేట్ చేయకుండా ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. సైట్ అనేది ఈ విధంగా అనేది ఉండడం జరుగుతుంది. ఈ సైట్ లింక్ వచ్చేసేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసేసిన తర్వాత మీకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ముందుగా మీకు దీంట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ చూసారా, ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇంతకుముందు మనం ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మనకి ఇక్కడ ఓపెన్ అయ్యేది కాదనమాట. ఇప్పుడు మీకు చూసినట్లయితే ఏ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నా కానీ మీకు అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ నేమ్ యాజ్ పర్ మీ ఆధార్లో నేమ్ అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. మీ జెండర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. మీ క్యాస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీ సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చేసేసి ఇక్కడ మీ కింద చూసినట్టయితే ఇక్కడ మీకు జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ మనం పక్కన సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఐడి అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. మీ యూజర్ ఐడి వచ్చేసి మీ మొబైల్ నెంబరే ఉండటం జరుగుతుంది. పాస్వర్డ్ కూడా మీ మొబైల్కి వచ్చేసేసి నార్మల్ మెసేజ్లో మీకు రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ అనేది రాలేదనుకుంటే
డైరెక్ట్గా ఇక్కడ మీకు ఫర్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ లాగిన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ మీకు పాస్వర్డ్ కూడా మీకు గుర్తు లేకపోతే ఇక్కడ మీకు ఫర్గెట్ పాస్వర్డ్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫర్గెట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్లయితే మీకు మీ ఆధార్ నెంబర్ అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. ఇచ్చేసేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చేసేసి మీకు కావాల్సిన పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. వన్స్ మొత్తం ఇచ్చేసి మనం లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అనేది మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు కింద అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. పక్కన మీ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీ రేషన్ కార్డ్ ఫైల్ అనేది ఇక్కడ పీడిఎఫ్లో కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అని అడుగుతుంది. ఎస్ఆర్ నో ఇచ్చేసండి. మీరు డిజేబిలిటీ ఉందా లేదని అడుగుతుంది. ఎస్ఆర్ నో ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ స్టడీ టైప్ వచ్చేసేసి మీరు ఏం చదువుకున్నారో ఇక్కడ ఇవ్వచ్చు. ఒకవేళ చదువుకోకపోతే నో ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ చదువుకోండి తర్వాత ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారో ఇక్కడ అడగడం జరుగుతుంది. మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో అది ఇచ్చేసేసి ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్ అనేది డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. మీ మండలం, విలేజ్, పిన్ కోడ్, మీ డోర్ నెంబర్, మీ ఫుల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగానే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు మొత్తం ఫిల్ చేసేసి నెక్స్ట్ స్టెప్లో మీకు ఏం వస్తుందో చూపిస్తాను. ఓకేనా. మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక ఫస్ట్ ఆప్షన్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసేసి కేటగిరీ మీరు బిజినెసా లేదంటే అగ్రికల్చరా ఏదైతే ఏం చేస్తున్నారో మీ సర్వీసెస్ అనేది ఇక్కడ పెట్టుకొని ఇక్కడ స్కీమ్ టైప్ దగ్గర ఇక్కడ వచ్చేసేసి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన బిజినెస్ అనేది మీరు చేస్తున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ షాప్స్ రన్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇచ్చేసేసి ఇక్కడ యూనిట్ కాస్ట్ దగ్గర మీకు సంబంధించిన యూనిట్ కాస్ట్ అనేది ఎంత పడుతుందో ఇక్కడ మీరు అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. అమౌంట్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ మీకు కింద చూసినట్లయితే ఇక్కడ మీకు ఎస్ఆర్ నో అనేది ఆప్షన్స్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మీకు చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేసి డిఫాల్ట్గా నో ఇచ్చేసేయండి సరిపోతుంది. మీకు రెండో ఆప్షన్ వచ్చేసేసి లోన్ అనేది మీరు ఫస్ట్ టైం పెట్టుకుంటున్నారా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మీకు ఫస్ట్ టైం అయితే ఎస్ అనేది ఇచ్చేసేయండి, లేదంటే నో అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి లాస్ట్ 5 yearsలో మీరు ఇలాంటి సబ్సిడీ లోన్స్ ఏమైనా తీసుకున్నారా అని చెప్పేసి అడుగుతుంది. తీసుకుంటే ఎస్ ఇవ్వండి, లేదంటే నో అనేది ఇవ్వండి. ఇచ్చేసేసి ఇక్కడ మీకు సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఒకసారి మీకు డీటెయిల్స్ అనేది ఈ విధంగా మొత్తం రావడం జరుగుతుంది. ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చండి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవాలంటే మీకు ఆప్షన్ అనేది రాదనమాట. ఓకేనా. డీటెయిల్స్ అనేది ఇన్కరెక్ట్ ఉంటే ఇప్పుడు ఎడిట్ చేసుకోండి. ఓకే. అన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ మీకు లాస్ట్లో మీకు ఒక టిక్ బాక్స్ ఉంది కదా, ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ అనేది ఇచ్చేసేసి ఇక మీరు సబ్మిట్ అనేది చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. లేదు ఈ మధ్యలో ఏమైనా మీకు ఎడిట్ చేసుకోవాలేమని అనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ అనేది చేసుకోండి. ఓకేనా. ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ ఇచ్చేసేయండి. ఇచ్చేసినట్లయితే మీకు సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు టాప్లో చూసినట్లయితే ఇక్కడ మీకు ప్రింట్ ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. ప్రాసెస్ అంతా అర్థమైంది కదా, ఈ విధంగా అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా. మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.